హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. సో ఇప్పుడైతే మనం శ్రీవాసవి ప్రాజెక్ట్ నిమ్స్ గ్యాలక్సీ దగ్గరకు వచ్చేసాము. సో ఈ లొకేషన్ వచ్చేసి మనకి సదాశివపేట్ కామ్కోల్ టోల్ ప్లాజాకి చాలా దగ్గరలో ఉందండి. మేమైతే టోల్ ప్లాజా నుంచి 10 minutes డ్రైవ్ లోపలే వచ్చేసాం అనమాట. సో ఇక్కడైతే ఈ రోజే లాంచింగ్. సో లాంచింగ్ కాబట్టి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి అండ్ ప్లాట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ లో మీకు ఉండబోతున్నాయి అనమాట. సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గా కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో లోపలికి వెళ్ళైతే లేట్ చేయకుండా ప్రాజెక్ట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. చలో. సో ఇప్పుడు మనతో పాటు శ్రీవాసవి ప్రాజెక్ట్స్ నిమ్స్ గ్యాలక్సీ ఎండి ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. సో ఆల్మోస్ట్ 50% అబోవ్ ప్లాట్స్ అన్ని కూడా సేల్డ్ అవుట్ అయిపోయాయి. ఎస్. సో లాంచింగ్ ఆఫర్ చాలా బాగా మీరు ఇచ్చారనమాట. సో ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకున్నారు అసలు మీరు? అనుకున్నానండి. నేను ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 300 to 400 ప్లస్ అనుకున్నాను. పబ్లిక్ నాకు ఇంకా క్రాస్ అయింది ఈ రోజు. మెయిన్ రీజన్ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్ అనుకోవచ్చు. నేను ఈ లొకేషన్ అరౌండ్ 12,000 14,000 ఉన్నా 12,000కి అఫోర్డబుల్ అని చెప్పేసి వెంచర్ని ప్లాన్ చేయాల్సి వచ్చింది. సో దానివల్ల ఈ రెస్పాన్స్ అనేది నాకు మంచిగా అనిపించింది. సో నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయండి. సో ఇది ఎంత దూరంలో ఉంది, ఇక్కడ మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరేమేమి ఇచ్చారు, ఇవన్నిటి గురించి తెలుసుకోబోయే ముందు అసలు మీ లొకేషన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది ముంబై హైవేకి అరౌండ్ ఒక 10 to 15 minutes డ్రైవ్ అండి. మాక్సిమం ఒక 10 minutes డ్రైవ్ అనుకోవచ్చు. ముంబై హైవేకి అరౌండ్ ఒక 2.5 km లో ఉంటుంది. ఇక్కడ నుంచి నిమ్స్కి మనకి ఒక 6 to 7 kilometers నిమ్స్ డ్రైవ్ ఉంది. అరౌండ్ ఒక 6 lakh ఎంప్లాయ్మెంట్ అనుకోవచ్చు మన ఈ ఏరియాలో. సో నెక్స్ట్ కమింగ్ ఒక 2-3 years మ్యాక్సిమం 5 years అనుకోవచ్చు. 5 yearsలో కనుక మనం చూస్తే ఇక్కడ అరౌండ్ 6 lakhs ఎంప్లాయ్మెంట్ వచ్చింది అనుకోండి. ఈ ఏరియా అంతా నెక్స్ట్ మన ఎనదర్ హైటెక్ సిటీ గచ్చిబౌలి కుకట్పల్లి లాగా చూడొచ్చు అనేది నా ఒపీనియన్. సో అందుకే ఈ లొకేషన్లో నేను ప్లాన్ చేయడానికి పర్టికులర్ రీజన్ అది. రెండోది ఏంటంటే ఈ దగ్గరలో మనకు ఓక్స్ యూనివర్సిటీ ఉంది. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. నిమ్స్ దగ్గరలో ఉంది. నెక్స్ట్ నియర్ టు RRR ఉంది. సో అదొక మెయిన్ రీజన్ అంటే ఇక్కడ మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చాలా మంది మీ కస్టమర్స్ని కూడా అడిగినప్పుడు వాళ్ళు అదే చెప్పారు. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళన్నిటితో పోలిస్తే ఇక్కడ మాకు చాలా బెస్ట్ ప్రైస్ దొరికిందండి అని అన్నారు. సో మీరు అది ఎలా ఇవ్వగలిగారు అసలు కస్టమర్? సో నా ఆలోచన ఏంటంటే డే 1 నుంచి ఒకటే అండి. నేను ఏమనుకుంటానంటే ఎప్పుడైనా సరే లో బడ్జెట్లో కనుక మనం ప్లాన్ చేసుకుంటే హై రిటర్న్స్ అనేది కస్టమర్కి ఈజీగా వస్తుందని నేను ఆలోచిస్తాను. సో ఏ వెంచర్ వేసినా ఇప్పుడు ఈ వెంచరే ఉందనుకుందాం, మనకి అరౌండ్ ప్రైజెస్ మొత్తం 12,000 ఉన్నా క్లయింట్స్ పర్పసే మనం 9,000తో లాంచ్ చేయాల్సి వచ్చింది. సో ఒకటండి నేనేంటి బిలీవ్ చేస్తానంటే లాంగ్ రన్నింగ్ చూస్తాను. ఈ ఒక్క రోజుతో బిజినెస్ అని చూడను. సో లాంగ్ రన్నింగ్ బిజినెస్ ఉంటే క్లయింట్స్తో మనకు ఒక్కసారి అటాచ్ అయిపోతే సో లాంగ్ రన్నింగ్ బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దానికోసమే నేను క్లయింట్ అనేది తక్కువ ప్రైస్ అనేది ఆఫర్ చేయాల్సి వచ్చింది. సో ఇంత దూరం ఉన్నా కూడా చాలా మంది ఏంటంటే లాంగ్ అని ఫీల్ అవ్వకుండా సో మీరు చెప్పిన ఆఫర్స్కి చాలా అట్రాక్ట్ అయిపోయి సో ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే భరోసా ఏంటి? సో నెక్స్ట్ వెంచర్ గురించి వస్తే అండి ఒకటే కమిట్మెంట్ నేను చెప్పగలనండి క్లయింట్స్కి. నేనేమనుకుంటున్నా అంటే ఈ వెంచర్లో ఒక వీకెండ్ హోమ్స్ ప్లాన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో దట్ వీకెండ్స్ ఎవరైనా వచ్చేసి రిలాక్స్డ్గా సో ఏదైనా ఎంజాయ్ చేసేదానికి సో ఫుల్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసి మొత్తం 30 acres ఎక్స్టెన్షన్లో ఒక క్లబ్ హౌస్ ఒక స్విమ్మింగ్ పూల్ ప్లాన్ చేసి మంచి గ్రీనరీ ఇచ్చి చిల్డ్రన్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేస్తే రేపన్న రోజు వీకెండ్స్ వచ్చి ఎవరికి రిలాక్స్ అయ్యేదానికి కూడా బాగుంటుందని సో ప్లాన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నార్మల్గా మనము ఎక్కడో ఉంటాము, ఇంకెక్కడో ఉంటుంది మనకి. సో దీనికి సెక్యూరిటీ ఎట్లా ఫీల్ అవ్వాలంటారు? సో సెక్యూరిటీ వచ్చేసరికి నేను మొత్తం కంప్లీట్గా అండి ఒక కాంపౌండ్ వాల్తో డిజైన్ చేసి మొత్తం అంతా కాంపౌండ్ వాల్ చేసేసి ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేసి ఒక వాచ్మెన్ ప్రొవైడ్ చేసి ఇక్కడే 24/7 సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేసి వాళ్ళు సెక్యూర్డ్గా ప్లాన్ చేస్తున్నాను. సీసీ కెమెరాస్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. హై అండ్ డెవలప్మెంట్స్ ప్లాన్ చేస్తున్నాం అండి. సీసీ కెమెరాస్తో పాటు అట్లే మనం సీసీ రోడ్స్ ఇస్తున్నామండి. ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ ఇస్తున్నాము. హై స్కేప్ ఇస్తున్నాము. ఎవెన్యూ ప్లాంటేషన్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. సో ఎవరికైనా సరే మనం ఇచ్చే ఇమ్యూనిటీస్ చూసి ఈ బడ్జెట్లో చూసి వాళ్ళు కొంచెం అట్రాక్ట్ అనేది ఈరోజు అనిపించింది. సో ఇప్పుడు బయట వాటితో పోలిస్తే మీకు ఏంటంటే డిఫరెన్స్ అసలు? సో ఒకటే అండి కమిట్మెంట్. సో నేను ఎవరితోనైనా పోల్చుకుంటే నేను ఒకటే ప్లాన్ చేసుకుంటాను. కమిట్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్గా చూస్తాను. నేను ఒక మాట ఇచ్చానంటే అది నెరవేర్చాలనుకుంటాను. ఈ రోజుతో నేను ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఈ ప్లాట్ సేల్ చేయాలి, ఈ వెంచర్ క్లోజ్ అయిపోయి నేను అనుకోను. నా నెక్స్ట్ లైఫ్ కూడా నేను చూస్తాను. నెక్స్ట్ క్లయింట్స్ కూడా నా కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని అనుకుంటాను. సో ఇప్పుడు నార్మల్గా ఒక ప్లాట్ కొనాలంటే
మీరు ఇచ్చే ప్రైజెస్ కూడా ఎట్లా ఉన్నాయంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో వాళ్ళకి ఎక్కువ డౌట్స్ కూడా ఉంటాయి యాక్చువల్గా. సో అలాంటి వాళ్ళు ఫస్ట్ ఒక ప్లాట్ తీసుకోవాలంటే ఏవేవి దృష్టిలో పెట్టుకోవాలంటారు అసలు? మెయిన్గా అంటే డిటీసీపీ ఒకటి అప్రూవల్ ఉండాలి. నెక్స్ట్ దాంతోపాటు రేరా ఉండాలండి. మెయిన్ ఇంకోటి అడిషనల్ ఏంటంటే ఈ వెంచర్ నేను బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి. సో క్లయింట్స్కి ఏమవుతుందంటే ఇది ఒక సర్టిఫైడ్ లాగా బ్యాంక్ లోన్స్ ఉన్నాయంటే లీగల్గా ఏ రకమైన ఇష్యూస్ ఉండవని ఒక కాన్ఫిడెన్స్ కోసమే నేను బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో అదొక మెయిన్ నేను స్ట్రాంగర్గా రికమెండ్ చేస్తే క్లయింట్స్కి ఏంటంటే లోన్ ఉంటే వాళ్ళకి కూడా స్ట్రాంగర్ ఫీలింగ్ వస్తుంది. యా ఓకే, బల్క్గా అమౌంట్ అనే కాకుండా వాళ్ళు కొంచెం పే చేసి తర్వాత లోన్కి వెళ్ళొచ్చు, లోన్ వస్తుంది అంటే నిజంగా వాళ్ళకి కూడా చాలా కాన్ఫిడెన్స్. ఈ రోజు మేము చేసిన సేల్స్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది పార్ట్ లోన్ సేల్స్ చేయగలిగాము. మేము లోన్ అనే వర్డ్ యూస్ చేసినట్టే క్లయింట్స్కి ఒక భరోసా వచ్చేసినట్టే ఓకే వీళ్ళకి లోన్ ఉంది ఒక స్టాంప్ సర్టిఫైడ్ లాగా. సో అదొక మెయిన్ రీజన్ అండి ఈ రోజు మేము ఇంత సక్సెస్ఫుల్ అవడానికి కారణం. యా వెరీ నైస్. బట్ నెక్స్ట్ పర్చేస్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఏమన్నా నెక్స్ట్ ఆఫర్స్ ఉన్నాయా? యా ఇప్పుడైతే క్లయింట్ ఆఫర్ వచ్చేసరికి ఎవరీ బుకింగ్కి మేము ఒక 2 grams గోల్డ్ కాయిన్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ రోజు వరకు అయితే లాంచింగ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం 1-2 days ఇంకో లాంచింగ్ ఆఫర్ ఎక్స్టెండ్ చేసి మోస్ట్ ఆఫ్ ది పార్ట్ 80% వెంచర్ క్లోజ్ చేయాలని చూస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. సో ఇంకా మీ దగ్గర కొనాలి అనుకునే వాళ్ళకి వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? శ్రీ వాసవి ప్రాజెక్ట్స్తో జర్నీ ఒకటేనండి. సో కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్ అండి, డెవలప్మెంట్స్ ఈజ్ డెవలప్మెంట్. ఎప్పుడైనా సరే నేను ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో దానికి నిలబడి ఉంటాము, 100% కంప్లీట్ చేసి చూపిస్తాము. ఓకే అండి ప్రసన్న కుమార్ గారు, సో మీ ప్రాజెక్ట్ గురించి చాలా డీటెయిల్స్ చెప్పారు. సో ఒక సామాన్యుడు ప్లాట్ కొనుక్కోవాలంటే వాళ్ళు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటివన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. సో నిజంగా ఇక్కడ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా మీరు జెన్యూన్గా మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల కూడా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో కూడా చెప్పారు కదా. సో మనకి అండ్ ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర నుంచి కూడా చాలా తక్కువ డిస్టెన్స్లోనే వచ్చేసాం మేము, వితిన్ 10 minutesలోనే వచ్చేసాము. చాలా మంచి ప్రాజెక్ట్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనతో పాటు శ్రీవాసవి నిమ్స్ గ్యాలక్సీ డైరెక్టర్ ప్రభుశంకర్ గుప్తా గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో చాలా సింపుల్ గా ఇప్పుడు దాకా అయితే చాలా మందిని ఇంటర్వ్యూ చేసామండి మేము. అందరు కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా. సో వాళ్ళు తీసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇది అఫోర్డబుల్ బడ్జెట్ అన్నాం అంటే రియల్ ఎస్టేట్లో 3 types ఆఫ్ మార్కెటింగ్స్ ఉంటాయండి. ఇది మనది ఎమర్జింగ్ మార్కెట్. సో ఎమర్జింగ్ మార్కెట్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది. సో ఇప్పుడు ఎలా అంటే మీరు ఓఆర్ఆర్ దగ్గర తీసుకోండి, అది బయర్స్ మార్కెట్. ఓఆర్ఆర్ నుంచి రీజనింగ్ వరకు కొద్దిగా అది ఏంటంటే సెల్లర్ మార్కెట్లా ఉంటుంది. సో దాని తర్వాత ఇది ఎమర్జింగ్ మార్కెట్ అంటే ఫ్యూచర్ అంటే ఎవరైనా పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ వాళ్ళ పిల్లల మ్యారేజెస్ కోసం కానీ అలాంటి వాటి కోసం చాలా బాగుంటుంది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఈ వెంచర్ అడ్వాంటేజ్ ఏంటంటే నిమ్జ్కి వెళ్ళే దారి ఇది. సో ఏదైతే గవర్నమెంట్ ప్రతిపాదించిందో 13,000 ఎకరాల నిమ్జ్కి వెళ్ళే దారిలో ఉంది ఇది. సో ఇక్కడ నుంచి ప్రపోజల్ రోడ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ కంప్లీట్ అవుతే ఒక 15 minutesలో మనం నిమ్జ్కి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఏదైతే నిమ్జ్లో 13,000 ఎకరాలు అనుకుంటున్నారో ఆల్మోస్ట్ 5 lakhs ఎంప్లాయ్మెంట్ జోన్ రాబోతుంది. అంటే ఈ 5 lakh ఇప్పుడు అదే ఐటీ సిటీలో అంటూ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ హైటెక్ సిటీ నుంచి చందానగర్, లింగంపల్లి, పటాన్చెరు, తర్వాత మణికొండ, అప్పా జంక్షన్ అవి ఎలాగా డెవలప్మెంట్ అయినా నిమ్జ్ చుట్టుపక్కల ఉన్న 10-12 కిలోమీటర్ దూరం కూడా అలాంటి డెవలప్మెంట్స్ రాబోతాయి. ఇంకోటి ఏంటంటే మనకి ముంబై హైవే నియర్ బై ఉంది, వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది, తర్వాత నియర్ బై ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఉన్నాయి. ఇవన్నిటి వల్ల ఏంటంటే డెవలప్మెంట్ బాగుంటుంది, అప్రిసియేషన్ వస్తుంది. సో మెయిన్ ఏంటంటే ముంబై హైవేకి దగ్గరలో ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ తీసుకున్నా కూడా మనకి ఫ్యూచర్ జనరేషన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ముంబై హైవేని కమర్షియల్ రోడ్ అంటాం. ఎందుకంటే ఏదైతే ఈ రోడ్డు ఉందో మచిలీపట్నం నుంచి ముంబై వరకు ఉందండి. అందరికి తెలుసు ముంబై అనేది ఇండియాలో ఉన్న వాణిజ్య నగరం, క్యాపిటల్. సో అలాంటి నగరానికి కలుపుతుంది. అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర 4 రాష్ట్రాలను కలుపుతూ పోతుంది కాబట్టి కమర్షియల్ గా కూడా చాలా గ్రోత్ ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు దారిలో చూస్తున్నారు 6 lane రోడ్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. సో అది కనుక కంప్లీట్ అవుతే ఈ ఏరియాలో ఇంకా కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతాయి. అండ్ ఏదైతే బుల్లెట్ ట్రైన్ ఉందో హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ స్టేషన్ నిమ్జ్, మనకి అది జైరాబాద్ తర్వాత మళ్ళీ మనకి ముంబైలో ఉంటుంది.
సో చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ రూట్లో. ఇంకోటి ఈ రూట్ నుంచి మీరు ఒక 40-45 కిలోమీటర్స్ వెళ్ళిపోతే కర్ణాటక ఉంది. సో నిమ్స్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఉంది కాబట్టి సో జహీరాబాద్ నుంచి సదాశివపేట సంగారెడ్డి లోపల మాత్రమే డెవలప్మెంట్స్ ఉంటాయి. సో అది చాలా అడ్వాంటేజ్ జనాలకి. సో ఇక్కడే ఎందుకు కొనాలి అనే దానికి నేను అడగకుండానే మీరు సమాధానం చెప్పేశారు. ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా. సో ఓకే, మీ దగ్గర ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఫస్ట్ థింగ్ అండి, అందరూ చెప్తుంటారు రియల్ ఎస్టేట్లో కంపల్సరీ మీరు చెక్ చేయాల్సింది ఎల్పి నెంబర్, రేరా నెంబర్. అండ్ ప్రీ లాంచ్ లో కూడా చూడండి, మనము ప్లాట్ ఐడెంటిఫై చేయగలుగుతాం, ఫిజికల్ గా కస్టమర్ కి ప్లాట్ చూపించగలుగుతాం. సో ఆ బేసిక్ డెవలప్మెంట్స్ అన్ని మనం చేసిన తర్వాతే కస్టమర్ చూపిస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ అయింది, ప్లాట్ స్టోరింగ్ కంప్లీట్ అయింది, వాటర్ సిస్టమ్ కంప్లీట్ అయింది, రోడ్స్ డెవలప్మెంట్ అవుతున్నాయి, పార్క్ డెవలప్మెంట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 40-45 డెవలప్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత చాలా మంది ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, తర్వాత డెవలప్మెంట్ చూపిస్తారు. మీరంతా డెవలప్మెంట్ చేసేసి మీరు ప్లాట్ సేల్ చేస్తున్నారు. సో అదే మీ సక్సెస్ అనుకోవచ్చు. అవునండి, అదే సక్సెస్. దీనివల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో వచ్చే అసోసియేట్ లో కూడా ఎవరైతే రియల్ ఎస్టేట్ లో మన దగ్గర ఏజెంట్స్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఏంటంటే వాళ్ళు కస్టమర్ కి ఫిజికల్ గా చూపించగలుగుతున్నారు. సో ఇద్దరికి అడ్వాంటేజ్. ఇది విన్ అండ్ విన్ మార్కెట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మనతో పాటు శ్రీవాసవి ప్రాజెక్ట్ నిమ్స్ గ్యాలక్సీ నుంచి మార్కెటింగ్ మేనేజర్ సంతోష్ గుప్తా గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో సంతోష్ గారు, ఇప్పటి వరకు చాలా వరకు ప్లాట్స్ అన్ని సేల్ అయిపోయాయి చూస్తున్నాం మేము. మార్నింగ్ నుంచి మీరు బిజీగానే ఉన్నారు అసలు. సో ఇన్ని ప్లాట్స్ సేల్ అయ్యాయి, మీకు ఎట్లా అనిపిస్తుంది? సో యాక్చువల్గా ఏంటంటే మేము శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ అనేది ప్లాన్ చేసి ఎలా చేస్తామంటే అఫోర్డబుల్ ప్రైస్లో చేస్తాం. అంటే ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అఫోర్డబుల్ ప్రైస్లో స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకు సింగిల్ డేనే ఆల్మోస్ట్ ఆల్ 50% ఆఫ్ ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. సో అది మెయిన్ రీజన్ మాకు అంటే ఈజీగా సేల్ కావడం కోసం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మేము ఏమైతే కమిట్మెంట్స్ చెప్పామో అన్ని చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్ అంటే విత్ డిటిసిపి అండ్ రేర్ అప్రూవల్స్ తోటి మనం వెంచర్ ముందు తీసుకొచ్చాం. ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 30-40% డెవలప్మెంట్ చేసి మరి మనం మార్కెటింగ్ పెట్టామండి. సో ఆ రీజన్ తోటి ఏమైందంటే మనకు వచ్చిన కస్టమర్స్ ఈజీగా డెవలప్మెంట్ చూడడం కానీ విత్ ఆల్ అప్రూవల్స్ వల్ల మనకు ఒక 50% సింగిల్ డేలో సెల్ అయిపోయాయి మనకి. చాలా మంది ఏంటంటే ఇది చాలా దూరం ఉంది కదా, ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలి మేము అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ దగ్గరికి ఎట్లాంటి కస్టమర్స్ వచ్చారు, ఇక్కడ ఎవరెవరు ప్లాట్స్ కొనుక్కున్నారు? ఫస్ట్ ఏంటంటే ఇంకా మనం హైదరాబాద్ గురించి చెప్పాల్సిన విషయం అందరికి తెలిసిన విషయమే. ఇది లివబుల్ ఫర్ ఎవ్రీ వన్. అయితే ఫస్ట్ మనం చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఒక 20 years బ్యాక్ చూసుకుంటే సిటీ అనేది హ్యాబిట్స్ అని చెప్పేది. దాని తర్వాత సిటీ కొన్ని ఇయర్స్ తర్వాత అమీర్పేట అనేది, ఆ తర్వాత కేపీహెచ్బి అన్నారు, చందానగర్ అన్నారు, తర్వాత ఇప్పుడు పటంచర్, ఈవెన్ సంగారెడ్డి కూడా మనకి సిటీలోకి వచ్చేసిందండి. సో సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన ఏ స్టేట్ చూసుకున్నా కూడా మన మొత్తం ఇండియాలో హైదరాబాద్ చాలా ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ చాలా అందరికీ సూటబుల్ అవుతుంది. అంటే డెవలప్డ్ స్టేట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఇక్కడ ఏంటంటే ఎవరైనా అంటే లైక్ ఈవెన్ 5,000 రూపీస్ నుంచి అఫోర్డబిలిటీ మొదలు పెడితే లగ్జరీస్ 5 lakhs అఫోర్డబిలిటీ కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. వైడ్ రేంజ్ ఆఫ్ ఎవరైనా బతికేయచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు బతకొచ్చు, అపార్ట్మెంట్ జనాల బడ్జెట్ని బట్టి వాళ్ళు కొంచెం డిస్టెన్స్ వెళ్ళి తీసుకుంటారు. సో మనం సజెషన్ ఇచ్చేది ఏంటంటే మనకున్న బడ్జెట్లో ఎంత డిస్టెన్స్లో అయినా వెళ్ళి తీసుకోవాలి. ఫస్ట్ వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత వెయిట్ చేస్తుంటాం. ఇక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే వెయిట్ చేయదు, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత వెయిట్ చేయాలన్నమాట. సో అప్పుడు మనకి సో ఈ అడ్వైజ్ ప్రతి ఒక్కరికి అనుకోవచ్చు, ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ. సో ఇది కామన్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఏ వెంచర్కి వెళ్ళినా ఎవరన్నా ప్లాట్ కొనాలనుకున్నా ఎవరన్నా కస్టమర్ వచ్చినా కూడా ఈ డౌట్ వస్తుంది. సో వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ చాలా వెంచర్స్ ఉన్నాయి కదా మరి, సో వాళ్ళకి మీకు ఏంటి డిఫరెన్స్? ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేమంతా కూడా ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామండి. అంటే ఐటీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఒక 15 years వర్క్ చేసి ఆ నాలెడ్జ్ తోటే మనం ముందుకు వస్తున్నాం ఇప్పుడు ఈ వెంచర్ చేయడం కానీ. సో కంప్లీట్గా మనం చేసేదంతా కూడా ఏంటంటే ప్రొఫెషనల్ వేలో చేస్తున్నాం మనం. ప్లస్ తీసుకునే వాళ్ళకి కూడా ఫస్ట్ పాయింట్ ఏంటంటే సెక్యూరిటీ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దాని సెక్యూరిటీ ఇంపార్టెంట్. అందుకోసం నేను చెప్పా కదా, డిటిసిపి, రేరా అప్రూవల్స్ ప్లస్ బ్యాంక్ లోన్తో వెళ్తున్నాం. సో మరి ఇక్కడ ప్లాట్స్ కొన్న వాళ్ళకి ఫ్యూచర్లో ఏం భరోసా ఇస్తున్నారు మీరు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే సెక్యూరిటీ వైజ్ చూసుకుంటే మేము కంప్లీట్గా మన ఏదైతే వెంచర్ 30 acres దానికి కంప్లీట్ కాంపౌండ్ వాల్ ఉందండి. దాని తర్వాత మనకు
సెక్యూరిటీ వాచ్మెన్ ఉంటారు, సీసీ క్యామ్స్ ఉంటాయి, తర్వాత కంప్లీట్ డెవలప్మెంట్ ఉంటుంది. దాటికి మనం ఒక 5 years మెయింటెనెన్స్ కూడా చేస్తున్నాం. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ విసినిటీలో మనం చూసుకుంటే అరౌండ్ మీకు 13,000 12,000 రూపీస్ పర్ స్క్వేర్ లాగా ఉంది. సో విత్ ద సేమ్ ఏరియా అంటే మా మెయిన్ మోటో ఏంటంటే కస్టమర్ ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో వాళ్ళు అఫోర్డ్ చేయాలంటే వెరీ లో ప్రైస్ ఇస్తున్నాం. అంటే కాంపిటేటివ్ వెంచర్స్ చూసుకుంటే మనం 3,000 to 4,000 రూపీస్ లెస్సర్ ఇస్తున్నాం. సో అది వాళ్ళకు ఒక భరోసా లాగనమాట. అది వాళ్ళకి అప్రిషియేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ కంటే మనం 2,000 to 3,000 తక్కువ ఇస్తున్నాం కదా. ఈవెన్ వాళ్ళకు ఒక సేమ్ టైం వాళ్ళకి మంచి బెస్ట్ ప్రైస్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకు డౌన్ ద లైన్ ఒక 3-4 yearsలో మంచి అప్రిషియేషన్ వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ అండి నేను కస్టమర్స్ కూడా చెప్పేది ఏంటంటే మనకు విత్ ఇన్ 1 yearలో ఇంత అప్రిషియేషన్ వస్తుంది, 50% అవన్నీ మనం వి షుడ్ నాట్ గో విత్ దట్. ఫేక్ ప్రామిస్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం కస్టమర్స్కి ఎవరికైనా ఒకటే చెప్తున్నాం, ఫస్ట్ నియర్ బై ఏ వెంచర్స్ ఉన్నా కూడా మనం వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. ఆ రీజన్ తోటి చాలా మంది ఏంటంటే ప్రైజింగ్ తోటి మనకు చాలా క్లోజెస్ అయినాయండి. మీరు నిజంగా ఇంత జెన్యూన్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇంత సేల్ జరిగింది. సో ఫ్యూచర్ లో కూడా మీకు ప్రాజెక్ట్ అంతా కూడా సేల్ అయిపోయి మంచిగా ఉండాలని హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నాం మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ విన్నారు కదండి, శ్రీ వాసవి అండ్ నిమ్స్ గ్యాలక్సీ ప్రాజెక్ట్ ఓపెనింగ్ సందర్భంగా చాలా ప్లాట్స్ అయితే సేల్ అయిపోయాయండి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా జెన్యూన్గా ఉంటారు అండ్ అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్లో వస్తున్నాయి అనమాట. సో ఎవరైతే ప్లాట్ కొనుక్కోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నారో మీరు విన్నారు కదా. సో మీరు కూడా ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ అనమాట. సో ఎవరు మిస్ చేసుకోకండి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. దిస్ ఇస్ జ్యోతి సైనింగ్ ఆఫ్.